నాకంటే కొంచెం చక్కర అమ్మాయి నెక్స్ట్ మంత్ 1 మంతే. ఆ 1 మంత్ లో మరి వాళ్ళిద్దరి మీద ప్రేమ. నాకంటే చక్కని అమ్మాయి అంటే ఈవిడ చక్కనైన అమ్మాయి ఈవిడ ఫీలింగా అంతేనా? అంటే ఆ మాత్రం ఆత్మవిశ్వాసం ఉండటం తప్పులేదు. పాప ఆవిడ అలా ఫీల్ అవ్వలేదండి. నేనే అందంగా ఉన్నాను, నాకంటే చక్కనైన అమ్మాయి. అలా కాదు, అది నేను ఓకే యావరేజ్ కాకన్నా బాగున్న అమ్మాయి అని అర్థం. సర్లే, మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఓకే. 1 మంతే. ఆ 1 మంత్ లో మరి వాళ్ళిద్దరి మీద ప్రేమ నడవడం ఇవన్నీ నాకు తెలిసినప్పుడు చాలా భయంకరమైన గాయం గుండా నేను వెళ్ళాను. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, 1 మంతే అని చెప్పింది కదా లవ్ స్టోరీ మధ్యలో. ఈ లోపల వేరే అమ్మాయిని లవ్ చేశారని కదా. తర్వాత ఇంకొకటి చెప్తాను. అంటే ప్రతి దాంట్లో వీళ్ళకి ఒక ఆచారం ఉంటుంది కదా, ముందు చెప్పిన దానికి కాంట్రడిక్షన్ మళ్ళీ అదే వీడియోలో చెప్పాలని, లేకపోతే వాళ్ళ తల ఒక్కలైద్ది. వాళ్ళకి అది శాపం. ఆ టైంలోనండి యేసు ప్రభుని నేను తెలుసుకోవడం జరిగింది. ఆ టైంలో డోన్ లో డానీ అన్న అని ఒక అన్న ఉండేవారు. డోన్ లో డానీ, బాగుంది టైటిల్ పేరు. అన్న కూడా చాలా భయంకరమైన డ్రగ్ అడిక్ట్ నుండి వచ్చాడు ఆయన. ఈ డోన్ లో డానీ సరిపోయింది పేరు. డోన్ లో డానీ డ్రగ్ అడిక్టెడ్ కింద క్యాప్షన్. చాలా అట్లాంటి వ్యక్తి దేవుని నమ్ముకున్నారు. అక్కడికి వెళ్ళినాక ఫస్ట్ టైం నేను సువార్త విన్నా. నేను చిన్నప్పటి నుండి నేను తెలుసు, కానీ అసలు రక్షణ అంటే ఏంటి, యేసు ప్రభు నీ కొరకు మరణించాడు, ఆయన ప్రాణం పెట్టాడు, వాళ్ళ అమ్మ చెప్పారు నాకు. అప్పుడు డానీ అన్న నన్ను చాలా అసలు నేను బ్రతికినాను అంటే మండపేటలో ఇప్పుడు సేవ చేస్తున్నారు డానియల్ పాల్ అని అన్నే కారణం. ఎందుకంటే అన్న ద్వారానే నాకు క్రీస్తు గురించి కానీ ఆ యొక్క శక్తి పరిశుద్ధాత్మ అభిషేకం కానీ, నా ఫస్ట్ లీడర్ వచ్చేసి డానియల్ పాల్. చిన్నప్పుడు మొత్తం వాళ్ళ నాన్న నడిపించాడు అన్నారు కదండి. వాళ్ళ నాన్న సువార్త అప్పుడుదా చెప్పలేదా? మరి ఏం చేశారు వాళ్ళ నాన్న వాళ్ళ మమ్మీ? అసలు దేవుని చూపించిందండి ఇందుకు వాళ్ళ అమ్మ. దేవుడు మార్గాన్ని వాళ్ళ నాన్న చూపిస్తే వాళ్ళ అమ్మ ఏకంగా దేవుడిని చూపించింది అని చెప్పి. ఎప్పుడు చిన్నప్పుడే. మరి ఇప్పుడు వీడు కొత్తగా యేసుని పరిచయం చేయడం ఏంది అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఎలివేషన్ చేయడానికి కేజీఎఫ్ లాగా మరి వెనకాల బ్యాక్గ్రౌండ్ వేస్తుంది అనమాట. అన్న ద్వారా నేను తెలుసుకున్న తర్వాత క్లియర్ గా బైబుల్ చదువుతుండగా అది అర్థం అవటం, ముఖ్యంగా నా కళ్ళు తెరవబడి. ఇంతకుముందు అర్థం ఇప్పుడు ఏం అర్థమైందంటే ఇప్పుడు నేను పాస్టర్ అమ్మ అవ్వచ్చు అని అర్థమైంది ఆవిడకి. ఇప్పుడు ఈ డానీని చూసింది అక్కడ, నాకు అర్థమైంది మ్యాటర్గా. ఆ డానీ అనేవాడు డ్రగ్ అడిక్టెడ్, ఇంత ఎదవా పుండాకోరు, వీడే పాస్టర్ ఇంత సంపాదిస్తున్నాడు, మరి నేను ఎందుకు పాస్టర్ అమ్మ అవ్వకూడదు అనే పునాది అప్పుడు పడింది ఆవిడికి. అంతేనంటారా? అంతే. అది నాకు అర్థం కాలేదే. నీకెందుకు అర్థమైంది? నిజమేలే, నాకు ఎందుకు అర్థం అవుద్ది. డాక్టర్ నేను, పెద్ద డాక్టర్ని, నాకు అర్థమైంది. కాంపౌండర్. గుండె చెదిరిన నిన్ను నేను బాగు చేస్తాను అనే పదం అండి నా హృదయాన్ని మార్చింది. ఎందుకంటే అంతవరకు గుండె చెదిరిన నిన్ను నేను బాగు చేస్తానా ఎక్కడ ఉంది? ఎక్కడ ఉండదు. అది ఉందంట ఆవిడ చెప్పింది. అంతవరకు నేను ఏమనుకునేదాన్ని అంటే అద్దం పగిలినా హృదయం పగిలినా అవి రెండు అతుక్కోవు అని ఒక సామెత, అది నిజం అనుకున్నా. కానీ అది నిజం అనుకొని ఇంకెప్పటికీ బాగుపడని నేను అనుకొని ఫిక్స్ అయిపోయాను ఆ లైఫ్ లో. కానీ బైబుల్ చదివినప్పుడు దాని ద్వారా తెలిసింది గుండె చెదిరిన నిన్ను నేను బాగు చేస్తానంటే ఒక దేవుడు నన్ను బాగు చేసే దేవుడు ఉన్నాడు. అప్పుడండి నాకు దేవునికి ఎన్కౌంటర్ అయింది 18 years లో. ఏది ఆ పదం ఏంటి నాకు అర్థం కాలేదు. దేవుడికి ఈవిడికి ఎన్కౌంటర్ అవటం ఏంది? కనెక్ట్ అయిందని చెప్పబోయి ఎన్కౌంటర్ అని చెప్పిందిలేండి. ఆవిడ సెన్స్ ఏంటో నాకు తెలియదు, నేను అలా అర్థం చేసుకున్నాను దాన్ని. ప్రేక్షకుల విజ్ఞతకు వదిలేద్దాం దాన్ని. అప్పుడు నిజమైన రక్షకుడు ఆయన అని నేను గ్రహించా. సిస్టర్ మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, నేను ఈ అనుభవం తర్వాత నాకు బైబిల్లో ఉన్నది చాలా క్లియర్గా అర్థం అవడం. అంటే అంతకుముందు చదివిన బైబిల్కి ఇప్పుడు తర్వాత మీరు రక్షకుడిని బాగా తెలుసుకుని హత్తుకున్న తర్వాత మీరు బైబిల్ చదవడంలో చాలా మార్పు వచ్చిందంటే. చాలా మార్పు వచ్చింది. క్వశ్చన్ బాగా అడిగింది కదా, అంటే అడగలేక మొహమాటం మీద అడిగితే అని అనుకుంటుంది. అంతకుముందు ఏం బీకే అన్నట్టు అడిగింది. అది అందుకే ఆ అమ్మాయిని చూస్తే నాకు ఎందుకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎంకరేజ్ చేయొచ్చు అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు ఏ కష్టం లేకుండా చదువుకుంటా పోయినా, ఏదో ఒక రిచువల్స్ అంటారు చూడండి, ఒక సాంప్రదాయంగా ఏదో ఇది ఇక్కడ చేయాలి, ఇది ఇట్లా చేయాలి. కానీ నా లైఫ్ కు ఇది అప్లై అవుతుంది అనేది తెలియదు. ఇప్పుడు మనం ఏంటి, దేవుడు అంటే ఏదో భగవంతుడు అని ఇట్లా మొక్కని వెళ్ళటమే, మన లైఫ్ మనదే ఉంటది. కానీ నా లైఫ్ నేను బ్రతకడానికి ఖచ్చితంగా యేసు ప్రభు అవసరము అనేది మాత్రం 18 years లోనే తెలుసుకున్నా. అంటే ప్రతి వాగ్దానము చాలా లైవ్. ఇవి నేను చచ్చిపోవాలనుకునేది అది తమాషా కాదు కదండి. దేని కింద పడి చనిపోవాలనుకునేది తమాషా కాదు. నీళ్లు కనిపిస్తే చచ్చిపోదాము అంటే మరి మీరు చూడండి, ఇది ప్రాక్టికల్ గా నా దేవుడు రక్షించగలుగుతున్నాడు అంటే అప్పుడు నాకు ట్రూగా. ఇప్పుడు ఇంతకుముందు వీడు చెప్పిన వివరాల ప్రకారం వాడే వచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. అది కూడా ఒక 1 రోజుల పాటే ఆ ప్రేమాయణం నడిచింది. 1 రోజుల్లోనే అంటే ఫస్ట్ ఈవిడి కలిగిన ఫీలింగ్ కాదు అసలు, ఆడొచ్చి ఐ లవ్ యూ చెప్పిన దానికి ఈవిడ యాక్సెప్ట్ చేసిన దానికి 1 రోజుల్లో ఆడు డిస్కనెక్ట్ అయ్యాడని చెప్పి, లేకపోతే ఈవిడ కాకుండా ఇంకొక అమ్మాయి ఉందని చెప్పి
చచ్చిపోయేంత ఫీలింగ్ ఎందుకు వచ్చింది దేవుడికి? స్టార్టింగ్ కూడా చెప్పింది కదా, నేను ఏది చేసినా కూడా చాలా సిన్సియర్గా ఇది నెల రోజుల్లోనే? నెల రోజుల్లోనే. అదే అన్నాను ఇందాక, అందుకే దాన్ని గుర్తుపెట్టుకోమన్నాను కదా, నెల రోజులు అన్న సరే పదాన్ని. సరే, తర్వాత వస్తుంది అయితే. రక్షించగలుగుతున్నాడు అంటే అప్పుడు నాకు ట్రూగా నాకు అర్థమవుతుంది వాగ్దానాలన్నీ. యాక్చువల్లీ నేను మిమ్మల్ని తెలుసుకున్నాను, మీ పాటలు ఒక రోజు నైట్ అయితే ఇంకా అలా పెట్టుకుని వింటూనే ఉన్నాను అనమాట. సాహసమనే చెప్పాలి కదా, నైట్ అంతా వింటామంటే సాహసం కదా మరి. నాకు నిన్ను బాగా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది అమ్మాయి. చాలా మీనింగ్ఫుల్ గా ఉంటాయి. అసలు మీరు పాటలు ఎవరైనా రాస్తే మీరు పాడతారా, లేకపోతే మీరే ఓన్ గా రాసి మీరు పాడతారా? నేను యాక్చువల్ గా పాటలు ట్యూన్ అసలు నా వాయిస్ ని అందరూ వెక్కిరించేవారు మా ఇంట్లో కూడా, ఎందుకంటే చాలా లావు ఉంది నీ వాయిస్. మా ఓన్ బ్రదర్ అనేవాడు, ఈ గాడిద స్వరం ఉంది కొంచెం తగ్గించును, గట్టిగా పాడకు. కరెక్ట్ చెప్పాడు, తప్పే ఉంది. అది ఆర్ట్, పాట పాడటం ఆర్ట్ కాదు, ఆ స్వరాన్ని గుర్తుపట్టి అది ఎలా ఉందో చెప్పడం ఆర్ట్. అది తప్పండి, అలా అనకూడదండి. అలాగా హట్ అయ్యేదాన్ని. ఎందుకు ఏమిట్లా అన్నిట్లో నేను ఫెయిల్ ఏంది, వాయిస్ చక్కగా ఉండదు, అన్నిట్లో ఫెయిలే నేను, ఈవెన్ లవ్ ఫెయిలే, దేంట్లో నేను బాగున్నాను అని చాలా కృంగిపోయేదాన్ని. కానీ ఈ టైంలో దేవుని ఎప్పుడైతే తెలుసుకున్నానో, అంటే ఇంతకుముందు నేను అబ్బాయిని ఊహించుకుంటూ చాలా కవితలు రాసేదాన్ని. అసలు ఆ కవితలు వండర్ఫుల్ ఉన్నాయండి. నేను బుక్ రిలీజ్ చేస్తున్నా, అందులో అన్ని కవితలు పెడతా నేను. అబ్బాయి మీద రాసిన కవితలన్నీ రిలీజ్ చేస్తా ఏంటి ఇప్పుడు? అదే చెప్తుంది. మీరు ఆపేస్తారండి, చేయనండి. ఓకే. ఆ కవితలు సడన్ గా నా ప్రేమ యేసయ్య వైపు తిప్పబడేలోగా నా కవితలు అవన్నీ యేసు ప్రభుకి వెళ్ళిపోయాయి. నేనేమో ప్రియురాలిని, నెక్స్ట్ పాడండి. యేసు నా ప్రియుడు అని చెప్పి పాటలు పడింది. మరి అది చెప్పాలి ముందు, అర్థమై సాగదు జనాలకి. నేను ఇందాక అన్నాను కదా రైటర్ అని, కాన్సెప్ట్ చెప్పలేదు కావిడ. ఇప్పుడు ఏసే నా ప్రియుడు అనేది అర్థం కాలేదు అసలు ఎవరికి, జనాలకి. మేమిద్దరం కలిసి డీప్ లవర్స్ అంది. అది రాసింది వాళ్ళ లవర్ కోసం, దాన్ని ఏం చేసింది యేసు పేరు పెట్టేసింది. లవర్ ప్లేస్ లో యేసుని లవర్ బాయ్ చేసేసింది. దానికి ఏ ట్యూన్ పెట్టుకోవాలో తెలిసేది కాదు, నాకు ట్యూన్స్ వచ్చేవి కాదు. ఆ టైంలో ఏదైనా ఫిల్మ్ సాంగ్ ఉంటే ఫిల్మ్ సాంగ్ పెట్టుకొని ఆ పాత పాటలు, కను పాప కరువైన కనులెందుకు అని ఒక పాత పాట ఉంది. కను పాప కరువైన కనులెందుకు, అదేనా? అదే ఫస్ట్ సాంగ్ నాది అదే. ఆ ట్యూన్ లో నేను నా సొంత అనుభవం రాసా. అంటే ఈ లోకమంతా నన్ను విడిచారయా, నీ చంగా హృదయాన్ని విరిచారయా, అది సినిమా పాట. ఒక్కడే గిడిచేసింది, అందరూ ఓడిపోయారు. సినిమా పాట అది, ఆవిడ పాడింది. ఓహో, సినిమా పాట. ఇంకా ఆవిడ పాటలోకి రాలా. అప్పుడు నాకు ట్యూన్స్ వచ్చేవి కాదు కనుక ఆ ట్యూన్ లో పెట్టుకొని పాడుకునేదాన్ని. ఈ లోక ప్రేమంతా నటనేనయా, ఈ లోక కరుణంత క్షణికమేనయా. అంటే నాకు జరిగినది, మా పెద్దమ్మ ఇంట్లో ఉంటే నేను, మా పెద్దమ్మకు తెలిసింది ఈ అబ్బాయితో నాకున్నటువంటి రిలేషన్, వీళ్ళు ప్రేమ అన్నట్టు తెలిసింది. రిలేషన్ అంటే ఇంతకుముందు నెలే ఉంది, వినండి తర్వాత నెల తప్పని చెప్పిద్దాం.